భూ సంబంధిత రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభావవంతమైన వేదికగా రెవెన్యూ క్లినిక్లు నిలుస్తాయని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలు, సర్వే అధికారులు ప్రత్యక్షంగా హాజరై అర్జీలు స్వీకరిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి తక్షణ పరిష్కారం లేదా నిర్దిష్ట గడువులో పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించడమే రెవెన్యూ క్లినిక్ లక్ష్యమని, రైతులు, పేదలు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నాణ్యతను పెంచడానికి ఇప్పుడు రెవెన్యూ క్లినిక్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇది పీజీఆర్ఎస్లో భాగమే. దాని ప్రకారం ఈరోజు పిటిషనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి తహసీల్దార్ని, ఆర్డీఓని కూడా ఇక్కడే పెట్టి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని నోట్ చేసుకుని ఒక సపరేట్గా రిసెప్షన్ పెట్టి నోట్ చేసుకుని అది ఆ సంబంధిత పిటిషనర్దారులని ఆ సంబంధిత తహసీల్దార్ని ఒక దగ్గర చేర్చి వాళ్ళ సమస్యను చర్చించి ఏ విధంగా సమస్యను పరిష్కరించదలుచుకున్నారు ఏమిటనేది నేరుగా పిటిషనర్తో తహసీల్దార్ మాట్లాడే విధంగా చేసి దానికి ఇక్కడే సమస్యను పరిష్కరించేటట్టు చేయడం, లేదా పరిష్కారానికి ఫర్దర్గా ఎంక్వైరీ ఏమి చేయాల్సి వస్తే వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో దాన్ని ప్లాన్ చేసుకోవడం, దానికి ఒక సపరేట్ షీట్లో వాళ్ళు రికార్డ్ చేసుకోవడం, ఉదాహరణకి ఎక్కడికైనా వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి వస్తే 8వ తారీఖున ఎంక్వైరీ పెడతారు అన్న విషయాన్ని కూడా అక్కడ రికార్డ్ చేసి ఆ విషయం పిటిషనర్కి కూడా తెలియజేసి ఆ రోజు పిటిషనర్కి వచ్చే విధంగా చేసి అంటే జవాబుదారీతనాన్ని పెంచడంలో భాగంగా దీన్ని పెట్టారు. ఈ సర్వేలో వాళ్ళ భూములు ఏదైతే విస్తీర్ణం వస్తుందో తక్కువ వస్తుందని ఒక కంప్లైంట్ వస్తుంది. రెండోది, చాలామంది ఇప్పుడు వాళ్ళకి పట్టాలు కావాలి, డీ పట్టా కావాలని, మేము సాగు చేసుకుంటున్న భూమి డీ పట్టా ఇవ్వండి, లేదా సాగు చేసుకున్న భూమి మీద మా పట్టాదారు పాస్బుక్ ఇవ్వండి, లేదా మ్యూటేషన్ చేయండి, ఈ విధంగా లేదా ఎక్స్టెంట్లో వేరియేషన్ ఉన్నాయి అవి చేయండి అని చెప్పి అంటున్నారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు మొన్న కూడా రీసెంట్గా గవర్నమెంట్ ఈ జాయింట్ ఎల్పిఎంస్ అదేవిధంగా రీసర్వేలో విస్తీర్ణాల్లో తేడా వస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటే డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ లోపల వీళ్ళందరికీ చర్యలు తీసుకోవాల్సింది. ఆ విధంగా చేయమని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం.